హెడేక్ గానీ, మైగ్రేన్ గానీ, సైనసైటిస్, దాంతోపాటు నిద్రలేమి, ఇన్సోమ్నియా అంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మనకి ఎందుకు వస్తాయి? ప్రధానంగా ఏదైతే ముక్కుల ద్వారా మనకి తలకి ఆక్సిజన్ అందద్దో అది తగ్గినప్పుడే మైగ్రేన్, సైనసైటిస్, ఇన్సోమియా అండ్ మొత్తం తలంతా నొప్పి సమస్యలు వస్తూ ఉంటాయి. యోగ థెరపీలో మనం చంద్ర ప్రాణాయం, సూర్య ప్రాణాయం, అనులోమ విలోమ ప్రాణాయం చేపిస్తాం. దీనికి ముందు యోగాలో ఏం చేస్తామంటే జలనేతి అని చేపిస్తాం. అంటే ఈ ముక్కులోంచి వాటర్ పంపిస్తే ఈ ముక్కులోకి వస్తాయి, ఆటోమేటిక్గా ఇవన్నీ క్లియర్ అవటం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందుతుంది. దాని తర్వాత దాంట్లో తైలం ఉంటుంది, ANU డ్రాప్స్ ఈ ముక్కులో వేసినప్పుడు ప్రాంప్ట్గా ఆక్సిజన్ బ్రెయిన్కి అందినప్పుడు హెడేక్ తగ్గిపోతుంది, మైగ్రేన్ తగ్గిపోతుంది, సైనసైటిస్ తగ్గిపోతాయి. ఒక మనిషి రోజుకి 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. దుమ్ము ధూళి అంతా లోపలికి వెళ్తాయి. అందుకే జలనేతి మనం చేసినప్పుడు అది మొత్తం క్లియర్ అయిపోతుంది. అది ఆక్సిజన్ బ్రెయిన్కి అందిస్తుంది. పిట్యూటరీ అండ్ పీనల్ అండ్ థైరాయిడ్ గ్లాండ్ 3 గ్లాండ్ ఇది యాక్టివ్ చేస్తుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది, అందమైన చెట్లు, వాటి నుండి వచ్చే ఉపయోగాలు మరెన్నో కదా. అయితే తినడానికి మాత్రమే తిండి కాదు, ఆరోగ్యపరంగా కూడా మనకు చెట్లు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మూలికలు, అలాగే చెట్టు నుండి వచ్చే వేరు దగ్గర నుండి కొమ్మలు, ఆకులు, పండ్లు, వాటి తొక్కలు ప్రతిదీ కూడా మనము ఆరోగ్యం కోసం ఉపయోగించవచ్చు. అదెలా అంటారా? అదే సాంప్రదాయ చికిత్సా విధానం మూలికల వైద్యం. ఈరోజు మనం ఉన్నాము అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్ దగ్గర. అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఆనందయ్య గారు. కరోనా టైంలో పసరు మందిచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు కదా. మరి ఇక్కడ ఈ హెల్త్ కేర్ సెంటర్లో ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి క్యూర్ వీళ్ళు అందిస్తారు, వాళ్ళ దగ్గర ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, అవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. సార్, మనం తిన్న తిండి అరుగుతే సగం కన్నా ఎక్కువ సమస్యలు అసలు మన బాడీలో ఉండనే ఉండవు, లైఫ్ ప్రశాంతంగా సాగిపోతుంది అని అంటారు కదా. ఒక్కసారి ఫుడ్ డైజెషన్ ప్రాబ్లం ఉంది స్టార్ట్ అయింది అని అంటే గట్ ప్రాబ్లమ్స్ దగ్గర నుండి ప్రతిదీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అంటారు, ఏది తిన్నా అది అరక్కపోవడము, బయటకు వచ్చినట్టుగా ఫీలింగ్ ఉండడము, వామిటింగ్ సెన్సేషన్, మళ్ళీ దానికి తోడు కాన్స్టిపేషన్, దాని తర్వాత లేటెస్ట్ స్టేజెస్లో ఇవన్నీ కూడా వస్తాయి కదా. సో మేజర్గా ఈ డైజెషన్ ప్రాబ్లం అనేది ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువైపోతుంది. సో మన ఇండియాలో చూసుకుంటే 40% మందికి ఏదో ఒక సమస్య గట్ రిలేటెడ్గా ఉంటుంది. సో ఏంటి మెయిన్ రీజన్స్ ఏమంటారు? ఇప్పుడున్న యువతకి తినటం తెలియదు, మంచినీళ్ళు తాగటం తెలియదు, పడుకోవటం తెలియదు, నడత తెలియదు, ఏది కూడా తెలుసుకోకుండానే మనం పెద్దవాళ్ళు అవుతూ ఉన్నాం. దీనికి పూర్వం ఏంటంటే విద్యా విధానంలోనే ఇవన్నీ ఉండేది. మనకి విద్యలోనే మనకి ఆహార నియమాలతో సంబంధించి నడవడిక, ఆహారము, వీటన్నిటి పద్ధతుల్లో మనకి టీచర్స్ సబ్జెక్ట్ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. ప్రజెంటు అస్సలు దాని గురించి టాపిక్కే లేదు, ఆహారం గురించి టాపిక్కే లేదు. ఇక్కడ ఆహారమే ఔషధం. ఔషధాలు కేవలం తాత్కాలికమైన ఉపశమనములు, తాత్కాలికంగా మాత్రలు, జబ్బులు తగ్గుతాయి. భారతీయ వైద్య విధానంలో ఇల్లే వైద్యాలయం. అంటే మనకి ఇంటిలోనే మనకు కావాల్సిన మెడిసిన్కి సంబంధించిన ఏదైతే మనకి జబ్బులు రాకుండా మన వంటింట్లోనే ఉన్నాయి. పప్పులు పెట్టి అనేవాళ్ళు. అక్కడే ఇంగవ ఎలా వేయాలి, జీలకర్ర ఎలా వేయాలి, ధనియాలు ఎలా వేయాలి, సోంపు ఎలా వేయాలి, శొంఠి ఎలా వేయాలి, దాన్ని మిరియాలు ఎలా వేయాలి, జలుబు చేసినప్పుడు ఏ ఆహారం పెట్టాలి, వేడి చేసినప్పుడు ఏ ఆహారం పెట్టాలి, అన్నీ మనకి వంటింట్లోనే ఉన్నాయి. అందుకే స్త్రీ వచ్చి డాక్టరు, వంటిల్లే హాస్పిటల్. అంటే ఇప్పుడు దాన్ని పూర్తిగా మర్చిపోయాం. ఎప్పుడు ఎలా వేయాలనేది కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు, అంటే స్త్రీకే తెలియదు. అందుకే మా యొక్క అభిప్రాయం ఏంటంటే ఒక స్త్రీ ఎడ్యుకేట్ అయితే ఒక కుటుంబం అంతా ఎడ్యుకేట్ అవుతుంది. అంటే ఆహార సంబంధించిన విషయాలు మొత్తం తెలిస్తే. ఒక టీచర్ ఎడ్యుకేట్ అయితే వందలాది మంది విద్యార్థులు ఎడ్యుకేట్ అవుతారు. ఇప్పుడు ఈ రెండు, స్త్రీకి అవగాహన లేదు, టీచర్కి అవగాహన లేదు. మన పూర్వీకుల్లో యోగ భాషలో అని చెప్పేది ఏకభుక్తే. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. ఇప్పుడు మనం ఎన్నిసార్లు తింటున్నాం మనకు తెలియదు. రెండో విషయం ఏంటంటే కార్మికుడు వచ్చి 3 సార్లు భోజనం చేసేవాళ్ళు. వాళ్ళ కష్టార్జితం కాబట్టి వాళ్ళకి కార్బోహైడ్రేట్ కావాలి కాబట్టి వాళ్ళు తీసుకునేవాళ్ళు. మనం ఇంటిలో నుంచే లేకుండా కష్టం లేకుండా పనిచేసే వాళ్ళంతా ఎలా ఉంటే రెండు పూట్ల భోజనం చేసేవాళ్ళు. ఉదయం ఏదైనా ద్రవ పదార్థం 8 గంటల లోపల తీసుకొని 10:30, 11 గంటలకి ఒకసారి భోజనం చేసి సాయంత్రం 6:30 కల్లా భోజనం చేసేవాళ్ళు. ఎందుకంటే మనది వ్యవసాయ దేశం కాబట్టి. అంటే ఇక్కడ దరిదాపు ఒక ఆహారానికి ఒక ఆహారం మధ్యలో 6 గంటల నుంచి 6:30 గంట గ్యాప్ ఉంటుంది. మధ్యలో కావాలంటే ఏదైనా ద్రవ పదార్థం తీసుకునేవాళ్ళు. మళ్ళీ రాత్రి 6:30 నుంచి రేపు ఉదయం
8 గంటలు 7:30 వరకు దరిదాపు 13 గంటలు మనకి గ్యాప్ ఉంటుంది. కాబట్టి మన బాడీ మొత్తం క్లీన్ చేసుకొని మన లివర్ యొక్క మొత్తం సిస్టమ్ అంతా మనం ఏదైతే ఇంట్రెస్ట్ అయిన, అందుకే శరీరం పొట్ట లోపల ఉన్న మైక్రోబియామ్స్ అంటాం, చాలా శక్తివంతమైన మైక్రోబియామ్స్ పొట్టలో ఉంటాయి. అంటే మన కణాలు 1 కోటి ఉంటే లోపల ఉండే బ్యాక్టీరియా వచ్చి 10 కోట్లు ఉంటాయి. మంచి బ్యాక్టీరియా ఇవన్నీ మనకి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయటం వల్ల, గట్ హెల్త్ అంటే చాలామంది అంటాం కదా వీడి గట్ ఉందిరా అని, ఏదైనా ఒక దాన్ని పని చేయాలంటే వీడి గట్ ఉంది అంటారు. అంటే గట్ వచ్చి బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. ఆ విధంగా మనకి ఆహార నియమాలు ఉండేది. అంటే సజ్జన్నం రాత్రి అన్నంలో మనకి రాత్రి అన్నం పెట్టడం వల్ల అది 12 గంటలు దాంట్లో మనకి మంచి లాక్టోబాసిస్ మంచి బ్యాక్టీరియా మనకి ఫామ్ అయ్యి మనకి గట్టి హెల్త్ని పెంచద్ది. అలాంటి ఆహారాలను మనం తీసుకున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే ఆహారానికి గ్యాప్ లేదో, 2 ప్రధానంగా టిఫిన్ తినకముందు కాఫీ టీలు తాగకూడదు. అది తినటం వల్లనే ఫస్ట్ మనకి గట్ హెల్త్ దెబ్బతింటం వల్లనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ మనకు మొట్టమొదటిగా స్టార్ట్ అయిపోతూ ఉంది. కేవలం ఒక ఆహారం వల్లనే మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటాం లేదు, బ్రెయిన్కి సంబంధించి కూడా ఉంటుంది. బ్రెయిన్ యొక్క మనకు ఎక్కువ ఆలోచనలు ఒత్తిడి వల్ల కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏర్పడవచ్చు. అందుకే మనం ఈ మధ్య WHO కూడా చెప్తుంది సైకోసోమోటో డిసీజ్ అని, అంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఫిజికల్గా మన ఆహారంలో తప్పు చేసినప్పుడు మెంటల్గా డిస్టర్బ్ అవుతాం, మెంటల్గా మనం ఉన్నప్పుడు మనకి ఫిజికల్గా మన ఇబ్బంది జరుగుతూ ఉందని. ఈ రెండిటికి మనం బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు షుగర్ కూడా అంతే. ఇప్పుడు షుగర్ కూడా ప్రధానంగా ఏదైతే మనకి ఫిజికల్గా మన ఆహార నియమాలలో వచ్చే షుగర్ వేరు, మానసిక ఒత్తిడి వల్ల వచ్చే షుగర్ వేరు. అడ్రినల్ గ్లాండ్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఆటోమేటిక్గా మనకి షుగర్ ఎక్కువ రావటం ప్రజెంట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చేయాల్సిన మొట్టమొదటి పనుల్లో ఆహారానికి మధ్య గ్యాప్ ఇవ్వటం, ఉదయం కాఫీ టీలు జోలికి పోకుండా ఉండటం. మన భారతీయ సాంప్రదాయ సిస్టమ్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ మనకి దేవాలయాల్లో మనకి ఇది పెడతారు, ఓ ప్రసాదం పెడతారు, అది ఋతువును బట్టి ఆహార నియమాలు మారుతుంటాయి. 6 ఋతువులు, 6 రోజుల్లో 12 నెలలు, ఆ 2 నెలలకు ఒక ఋతువు, ఆ ఋతువులో మనకి ఒక ప్రసాదం మారుతూ ఉంటుంది. అంటే ఆ క్లైమేట్ని బట్టి ప్రసాదం పెడతా ఉంటారు. అట్నే పాత రోజుల్లో మనకి ఆహారం కూడా ఋతువుని బట్టి ఆహారం మనం తయారు చేసుకునేవాళ్ళం. అన్ని కామన్గా ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా కాదు. అలా దానివల్ల ఏముందంటే ఆ గట్టుకి ఏదైతే అవసరమో దాన్ని మనం పెడుతూ ఉండేవాళ్ళం. దానికి మేము గట్ హెల్త్కి మనం ప్రీబయాటిక్ అండ్ ప్రోబయాటిక్ అంటాం. ప్రోబయాటిక్ అనేది బయట నుంచి ఇచ్చేది, ప్రీబయాటిక్ అనేది కడుపు లోపల ఉండే మైక్రోబియామ్స్కి మనం ఆహారంగా పెట్టేది. దానికి మేము మెంతులు, అల్లము, తెల్లపాయలు ఇస్తాం. దాన్ని మనం పేస్ట్గా తయారు చేసి రోజు ఉదయం మనం తీసుకోవటం వల్ల, దాన్ని ప్రేక్షకులకు కూడా డౌట్ లేకుండా చెప్తాను, 1 స్పూను మొలకెత్తిన లేకుంటే 12 గంటలు నానబెట్టిన మెంతులు, 4 గార్లిక్, 1/4 అల్లం ముక్క, 1/4 అల్లం ముక్క. వీటిలో మనం అల్లం ముక్కను తోలు తీయాలి, అంటే పైన లెదర్ తీస్తాం. గార్లిక్ని వచ్చి 12 hours నానబెట్టిన పాట ఉదయంలో ఒక హాఫ్ బాయిల్డ్ చేస్తాం, నెయ్యిలో కానీ వాటర్లో కానీ. ఈ మెంతులు ఈ 3 తీసుకొని ముద్దగా చేసుకొని నోట్లో పెట్టుకొని, మెంతులు సపరేట్గా నానబెడతాం, గార్లిక్ సపరేట్గా నానబెడతాం. ఈ వాటర్ని కలుపుకొని ఒక నిమ్మకాయ పిండి దాంట్లో తేనె కలుపుకొని ఇది నవ్వుతూ ఈ వాటర్ మనం మింగటం వల్ల మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ప్రీబయాటిక్ డెవలప్ అవుతాయి. ప్రోబయాటిక్ అనేది మనకి పులిసిన పదార్థాల్లో అన్నిట్లో మనకి ప్రోబయాటిక్ ఉంటుంది. ప్రీబయాటిక్ అనేది ఈ 3 చెప్పిన వాటిలో వస్తుంది. దీని మీద అలోపతి డాక్టర్లు కూడా దీని గురించి ఈ మధ్యకాలంలో మాట్లాడటం జరుగుతూ ఉంది, దీనికి డెవలప్మెంట్ కోసం. ఎప్పుడైతే దీన్ని మనం బాడీలోకి ఇవ్వటం వల్ల మనకి ఒక 2-3 నెలల్లోనే మనకి మంచి రిజల్ట్ని మనం చూడొచ్చు. రెండవది వచ్చి ఆహారం తినేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాటర్ తక్కువ తీసుకోవాలి. వాటర్ని కనీసం 1.5 hour అన్నా మనం గ్యాప్ ఇవ్వాలి. మార్నింగ్ తప్ప ఇంకెప్పుడు కూడా వాటర్ని ఎక్కువ తాగకూడదు, క్వాంటిటీ 50 ml మించి తాగకూడదు. మజ్జిగని ఎక్కువగా, పలసటి మజ్జిగని ఎక్కువ మనం తీసుకోవాలి. ఆ మజ్జిగ కూడా ఏంటంటే పెరుగులో నీళ్లు పోస్తే మజ్జిగ కాదు, మజ్జిగని చిలికితే మజ్జిగ, ఆ మజ్జిగని తీసుకోవాలి. దాంట్లో మార్నింగ్ కంపల్సరీగా సి విటమిన్ ఇవ్వాలి. అందుకే పాత రోజు మనం సజ్జనం నిమ్మకాయ తినేవాళ్ళు. మధ్యాహ్నంకి వచ్చే లోపల మనం కాల్షియం ఎక్కువ ఉండే ఆహారం తీసుకునేవాళ్ళు, అందుకే నువ్వుల ముద్దలు తినేవాళ్ళు. 4 గంటలకి మనం డి విటమిన్ సంబంధించి మనకి ఎండ పడుతుంది కాబట్టి డి విటమిన్ బాడీకి వచ్చేది. అంటే ఉదయం సి విటమిన్, మధ్యాహ్నంకి వచ్చే కాల్షియం, దాని తర్వాత వచ్చి డి విటమిన్ దీంట్లో వచ్చేది. అంటే ఇక్కడ సిస్టమ్ ప్రకారం ఊరికే మాత్రలు వేసుకుంటే కుదరదు. ఇలా మనం ఆహార నియమాల్లోనే మనం తీసుకుంటూ వంటిళ్ళే మనకి వైద్యాలయంగా మనం భావించి
అప్పుడు మనం ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వీటన్నిటి మీద కూడా మనం దూరంగా ఉన్నాం. ఎప్పుడైతే నీళ్లు నిల్చుకొని వాటర్ ఎక్కువ తాగడం వల్ల మోకాళ్ళు అరిగిపోవటం వల్ల జబ్బు కూడా వస్తుంది, మోకాళ్ళలో జాయింట్లో గుజ్జు పోవటం కూడా వస్తుంది. అందుకని నీళ్లు నిల్చుకొని తాగకూడదు, నీళ్లు స్పీడ్గా తాగకూడదు, నీళ్లు ఆహారం తినేటప్పుడు నీళ్లు కూడా ఎక్కువ తాగకూడదు. ఆ తాగటం వల్ల ఈ ప్రాబ్లం కూడా మనకు వస్తుంది. దీనివల్ల మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ని మనం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది యువతకి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.